నా హృదయపూర్వక ధన్యవాదాలు. అయితే మేడం, మనము ఒక గురువుని నమ్మితే అసలు మన లైఫ్ ఎలా ఉంటుందో ఈరోజు మీకు నేను తెలియజేస్తాను. అంటే గురువులు 3 రకాలుగా ఉంటారు మేడం. కళ్ళ గురువు కట్టు కర్మ చేయంబు, మధ్య గురువు కట్టు మంత్ర చేయంబు, ఉత్తముండు కట్టు యోగ సామ్రాజ్యం. ఉత్తమ గురువులు యోగ సామ్రాజ్యాన్ని నిర్మించి వెళ్తారు వాళ్ళు. అయితే వీళ్ళు ఉత్తమ గురువులు అని మనకి తెలియాలంటే మనం నిరంతరము వాళ్ళు చెప్పింది చెయ్యాలి. సార్ ఏం చెప్పాడు పత్రి సారు? ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. కూర్చోండి, కళ్ళు మూసుకోండి, కూర్చోండి, కళ్ళు మూసుకోండి అంటాడు సార్. ఎక్కువ సమయము కూర్చొని కళ్ళు మూసుకుంటే మన బాడీ అంతా కూడా, మన బాడీలో ఏదైతే 2,72,000 నాడులు ఉంటాయో అవన్నీ కూడా శుద్ధి జరుగుతాయి అన్నమాట. అంటే గురువు అనగానే మనకి ఒక శ్లోకం గుర్తొస్తుంది. గురు బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. అంటే గురువుకి బ్రహ్మదేవుడి స్థానము, గురువుకి విష్ణుమూర్తి స్థానము, గురువుకి ఈశ్వరుడి స్థానం ఇచ్చారు. ఎందుకంటే దీనికి ఒక చిన్న కథ ఉంది, మనం చెప్పుకోవాలి. పూర్వం రోజుల్లో గురుకుల పాఠశాలలు, గురుకుల ఆశ్రమాలు ఉండేవి. అయితే ఒక ఆశ్రమంలో వేదధర్ముడు అనే ఒక గురువు ఉండేవాడు. ఇది ఆయన చాలా మంది పిల్లల్ని శిష్యులుగా చేర్చుకొని వాళ్ళ నుంచి ఏది కూడా ఆయన ఆశించడు. ఆశించకుండా ఆయనకి ఏ విద్య అయితే తెలుసో ఆ విద్యనంతా కూడా పిల్లలందరికీ నేర్పించేవాడు. అక్కడ ఒకసారి ఏమైందంటే అంటే కొంతమంది శిష్యులు ఏందంటే మేడం, బాగా గురువుకు చెప్పింది చేస్తూ తూచా తప్పకుండా చేస్తూ వాళ్ళకి దగ్గరగా ఉంటారు. అలా శిష్యుల్లో కౌత్సుడు అనే ఒక శిష్యుడు ఉండేవాడు. అందరూ ఆయనకి ఇష్టమే, అందరూ చేస్తారు, కానీ ఈ అబ్బాయి కొంచెం దగ్గరగా ఉంటాడు గురువుకి. అయితే ఒకసారి గురువు వేరే ఊరికి వెళ్తూ ఈ కౌత్సుడికి ఆశ్రమంలో అక్కడ ఆయన ఉన్నప్పుడు, గురువు ఉన్నప్పుడు ఏదైతే మెయింటెన్స్ చేస్తారో అదంతా కూడా ఈ కౌత్సుడికి అప్పజెప్పి వెళ్తాడన్నమాట. వెళ్తే గురువు వచ్చేంత వరకు ఆ శిష్యులందరినీ ఆ ఆశ్రమ ధర్మాన్ని ఏదైతే గురువు అప్పజెప్పి వెళ్ళాడో తూచా తప్పకుండా అది అంత చక్కగా నిర్వర్తిస్తాడు ఆ కౌత్సుడు. తర్వాత గురువు గారు వచ్చిన తర్వాత ఆ అన్ని చూసుకొని ఆనందపడతాడు. చక్కగా ఆయన లేని లోటు లేకుండా ఆ శిష్యుడు ఆ ఆశ్రమ ధర్మాలన్నిటినీ కూడా చక్కగా చేస్తాడనమాట. ఎంతో ఆనందపడతాడు. అయితే ఈ శిష్యులందరికీ ఆయన ఈ జ్యోతిష్ శాస్త్రంలో మంచి ప్రావీణ్యం పొందినవాడు. అందరికీ ఆయనకు తెలిసిన విద్యనంతా కూడా ఈ శిష్యులందరికీ బోధించేవాడు. ఇక బోధించడం అంతా అయిపోయిన తర్వాత వాళ్ళందరూ ఇళ్ళకి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవాలంటే వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు స్నాతక సభ అని ఒక సభ ఏర్పాటు చేసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు చదువుకునేటప్పుడు చదువంతా అయ్యి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు పార్టీలు పెట్టుకుంటారు కదా! అందరూ కలిసి అట్లా ఈ స్నాతక సభ అని వాళ్ళు పెట్టుకొని మరి వాళ్ళ అనుభవాలు అన్ని రోజుల నుంచి గురువు దగ్గర అందరూ కలిసిమెలిసి జీవించారు కదా! అదంతా అనుభవాలన్నీ పంచుకొని తర్వాత వాళ్ళ తల్లిదండ్రులతో ఇంటికి వెళ్ళిపోతారన్నమాట. అయితే తర్వాత ఆ స్నాతక సభ రానే వచ్చింది. వచ్చినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి పిల్లలందరినీ తీసుకెళ్తారు. అయితే ఈ కౌత్సుడికి వాళ్ళ అమ్మా నాన్న వచ్చి రమ్మంటే ఈ అబ్బాయి వెళ్ళడు. ఏం పలకడు, మౌనంగా ఉంటాడు, కానీ వెళ్ళడు వాళ్ళతో. వాళ్ళు చాలా సేపు బతిమలాడి వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత గురువు పిలిచి వాళ్ళని, ఆ అబ్బాయిని పిలిచి అడుగుతాడన్నమాట. ఎందుకు నువ్వు వెళ్ళలేదు? అసలు ఏంటి కారణము వెళ్ళకపోవటానికి అని వేదధర్ముడు అడుగుతాడు. అడిగినప్పుడు ఆ అబ్బాయి చెప్తాడు.
ఆ స్వామి, మీరు వెళ్ళిపోయిన తర్వాత మీరు నేర్పించిన ఆ జ్యోతిష్ శాస్త్రము ద్వారా నేను మీ జాతకాన్ని పరిశీలన చేశాను. అయితే మీ జాతకంలో ఈ కార్తీక మాసం నుంచి మీకు ఒక పెద్ద కుష్టు వ్యాధి రాబోతుంది. కాబట్టి నేను మీ వెన్నంటే ఉండి మీకు మీకు అది ఆ కర్మను రానీయకుండా ఉండాలి. మీకు సేవలు చేస్తూ నేను ఉంటాను అని. అందుకే నేను వెళ్ళను. ఈ సమయంలో మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళకూడదు అని కౌత్సుడు చెప్తాడు. అయితే చెప్పిన తర్వాత గురువుకు తెలుసు. ఈ కర్మలు కూడా అవి అనుభవిస్తే తప్ప పోవు. కానీ శిష్యుడికి తెలియజేయాలి. ఈ ఇదంతా కూడా తెలియజేయాలన్నమాట. అయితే అప్పుడు శిష్యుడు అక్కడ ఉండి ఎన్నో యజ్ఞాలు, హోమాలు ఆ గురువుకి ఆ కర్మ అంటకుండా ఉండేదానికి ట్రై చేస్తాడనమాట. చేసిన తర్వాత మళ్ళీ అడుగుతాడు. కాశీ వెళ్తేనట మనము ఏది చేస్తే అది రెట్టింపు అవుతుందట కాశీలో. అయితే కాశీ వెళ్దామండి. కాశీలో పాపం చేస్తే ఆ పాపం రెట్టింపు అవుతుంది. పుణ్యం చేస్తే ఆ పుణ్యం కూడా రెట్టింపు అవుతుంది. కాబట్టి మనము కాశీ వెళ్దాము అంటే గురువు సరే అని ఆ శిష్యుడమ్మడి వెళ్తాడనమాట. వెళ్తే ఇద్దరు వెళ్ళిన తర్వాత ఈ శిష్యుడు ఈ శివ పంచాక్షరి మంత్రం జపం చేయటము, తర్వాత ఇతరులకి సేవ చేయటము అన్ని కాశీలో ఈ పుణ్యం కోసం గురువుకి ఈ ప్రారబ్ధ కర్మ అనేది అంటకుండా ఉండేదానికి ఎన్నో రకాలుగా ఆయన ప్రయత్నిస్తూ ఉంటాడు. గురువుకు సత్యం తెలుసు, కానీ గురువు శిష్యుడికి తెలియజేయాలి. అందుకని ఆయన ఇంకా ఎండలో చెప్పులు లేకుండా తిరిగి అన్నం తీసుకొచ్చి గురువుకు పెట్టేవాడు. రోజు అలా జరుగుతుంటది. గురువు కొన్ని సార్లు ఆ అన్నం తినకుండా పడేసి ఆ అబ్బాయి తినే అన్నాన్ని కూడా కాలుతో తన్నేసేవాడు. అలా ఉంటే ఇదంతా ఎవరు గమనిస్తున్నారు? బ్రహ్మదేవుడు గమనిస్తున్నాడు. ఈ అబ్బాయి చేసేదంతా కూడా బ్రహ్మదేవుడు గమనిస్తుంటాడు. అయితే బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు వీళ్ళ ముగ్గురు త్రిమూర్తులు. అయితే బ్రహ్మదేవుడు వీళ్ళని పిలిచి మరి కౌత్సుడిని గురువు గారి దగ్గర నుంచి పంపించగలిగితే వాళ్ళు ఫస్ట్ అని చెప్తాడనమాట. మన ముగ్గురులో గొప్ప వ్యక్తి అని వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఎవరు వెళ్ళగొట్టగలిగితే వాళ్ళు అని ఆయన బ్రహ్మదేవుడు గొప్ప అని చెప్తాడు. ముందు బ్రహ్మదేవుడు వెళ్తాడు. వెళ్ళి కౌత్సుడికి చెప్తాడనమాట. నేను నిన్ను కాశీ వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, కానీ నువ్వు ఎంత సేవలు చేసినా కూడా గురువు నిన్ను ఇలా చేస్తున్నాడు. కాబట్టి నేను పెద్దవాడిని చెప్తున్నాను, నువ్వు ఇంకొక గురువుని చూసుకో అని చెప్తాడు. అయితే కౌత్సుడు వెళ్ళడు. అయితే ఇంక తర్వాత విష్ణుమూర్తి కూడా వెళ్తాడు. వెళ్ళి చెప్తాడనమాట. అంత రోగమున్న గురువుకి నువ్వు ఇంత సేవలు చేస్తుంటే ఆయనకు కృతజ్ఞత లేదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మంటాడు. తర్వాత అప్పుడు కూడా కౌత్సుడు వినడు. మీరు ఇంత పెద్దవాళ్ళు ఇలా చెప్పడం కరెక్ట్ కాదని వాళ్ళని అంటాడనమాట. తర్వాత ఈశ్వరుడు వెళ్తాడు. ఈశ్వరుడు ఏం చెప్తాడు? మరి మాధవ సేవే మానవ సేవ అన్నారు కదా. తర్వాత నువ్వు ఇలా అన్నం తెచ్చి ఎండలో చెప్పులు లేకుండా వెళ్ళి అన్నం తెచ్చి పెడుతున్నావు, అయినా సరే నువ్వు తినే అన్నాన్ని కూడా ఆయన కాలుతో తన్ని నిన్ను కూడా తినేయకుండా చేస్తున్నాడు. నువ్వెందుకు ఈ గురువు గారి దగ్గర ఉండద్దు, చేసిన పనికి కృతజ్ఞత కూడా ఇవ్వట్లేదు అని ఈశ్వరుడు కూడా చెప్తాడు. అయితే ఆ కౌత్సుడు అంటాడు, ఏమండి నీకంటే ఇద్దరు నీలాంటి వాళ్ళు వ్యక్తులు వచ్చి చెప్పారు, మీరు కూడా ఇదే చెప్తున్నారు. మరి ఒక గురువు దగ్గర ఇంత విలువైన విద్యను నేర్పించినందుకు కృతజ్ఞతా భావం లేకుండా వెళ్ళిపోకూడదు. మరి ఇలాంటి సమయంలోనే మనము గురువుకి సేవలు చేసుకోవాలి అని కౌత్సుడు చెప్తాడు. తర్వాత ఇంకొక మాట చెప్తాడు. ఇప్పుడు మీరు ముగ్గురు ఇంతకు ముందు వచ్చిన వాళ్ళిద్దరూ మీరు ముగ్గురు కలిసి ఇక్కడే ఉండి ఇలాంటి మాటలు నాకు ఎవరైనా చెప్పకుండా మీరు చూసుకోండి అని కౌత్సుడు చెప్తాడనమాట. అప్పుడు వాళ్ళ ముగ్గురు ప్రత్యక్షమయ్యి బ్రహ్మదేవుడు వాళ్ళు మేము త్రిమూర్తులము, బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు మేము ముగ్గురము త్రిమూర్తులం వచ్చాము అని వాళ్ళు నీ గురుభక్తికి మేము మెచ్చాము, నీకు మోక్షాన్ని ప్రసాదిస్తామని వాళ్ళు అంటే అప్పుడు కౌత్సుడు అంటాడు అనమాట.
మా గురువుగారు మీ గురించి నాకు ఎన్నో సార్లు చెప్పారు. మా గురువుగారి వల్ల మీరు నాకు ప్రత్యక్షమయ్యారు. మిమ్మల్ని చూసే భాగ్యం నాకు కలిగింది కాబట్టి, నాకు గురువే బ్రహ్మ, గురువే విష్ణు, గురువే ఈశ్వరుడు అని అంత గొప్ప స్థానాన్ని గురువుకి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అప్పుడు చెప్తాడు ఆ అబ్బాయి, నాకే కాదండి, నాకు మా గురువు గారికి మోక్షాన్ని ప్రసాదించండి అని. అప్పుడు కౌత్సుడు అడుగుతాడు. అలా మనం గురువుని నమ్మాలండి. పూర్తిగా నమ్మి మన బాధ్యతలన్నీ కూడా గురువుకి, అంటే ఆయనేమి మన ప్రారబ్ధ కర్మలు తీసేయడు. కానీ మనసా వాచా కర్మణ మనం గురువుని గట్టిగా నమ్మాలి. ఎందుకంటే మాస్టర్స్, నేను ధ్యానం లేక రాకముందు నా శరీరం మొత్తం కూడా ఆ డ్యామేజ్ అండి. మరి కళ్ళు, ముక్కు, తల, కాళ్ళు ఇంక అన్నీ, ఒకటేంటండి అన్నీ డ్యామేజ్ అయితే, పత్రిజీ గారు, మనం ఒక గురువుని నమ్మితే ఎలా ఉంటుందో మీకు చెప్తున్నా నేను. పత్రిజీ గారు మా పామూరు వస్తున్నారు. మాకు పవన్ గారు సప్తాహం అని 7 రోజులు ఏర్పాటు చేసి చివరిలో సార్‌ని తీసుకొచ్చాడనమాట. తీసుకొస్తే సారు సారొస్తున్నాడు ఏడవ రోజు. మీరు ఎక్కడికి వెళ్ళొద్దు. మరి వెళ్తే ఈసారి సారొచ్చే వరకు మనం సార్‌ని కలవచ్చు, కలవలేకపోవచ్చు. ఇప్పుడు మాత్రం ఎవరు ఎక్కడికి వెళ్ళొద్దు. సారొస్తున్నాడని మాకు పవన్ గారు చెప్పారనమాట. చెప్తే నేనైతే మా అన్నయ్య వాళ్ళు హైదరాబాద్‌లో గృహప్రవేశం అయితే వెళ్ళాము. వాళ్ళు తెల్లవారి సారొస్తున్నాడు అంటే, రామోజీరావు ఫిల్మ్ సిటీ చూసి వెళ్ళండి. మేముండేది పల్లెటూర్లు కాబట్టి మాస్టర్స్, వాళ్ళు వచ్చినప్పుడు అవి ఇవి చూడమంటారనమాట. నేను చెప్పాను, "బద్రీజీ గారొస్తున్నాడు. నేను అప్పుడప్పుడే ధ్యానంలోకొస్తున్నా. కానీ అయినా సరే సార్ చెప్పాడు గదా! పవన్ గారు జెప్పారు గదా! పత్రిజీ గారొస్తున్నారు. ఎవ్వరు మిస్ కావద్దు. గురువుగారొస్తున్నారు కాబట్టి, మళ్ళీ ఎన్ని రోజులకొస్తాడో తెలియదు" అని చెప్పారు. గట్టిగా చెప్పాడనమాట పవను. అయితే నేను ఉండను, రామోజీ ఫిల్మ్స్ ఇంకోసారి చూడొచ్చు. పత్రిజీ గారిని కలవాలి అని నేను తపనతో వచ్చానండి. మనలో ఎంత తపన ఉంటుందో, ఆ తపన మన బాడీని హీల్ చేస్తుందండి. అయితే నేను వచ్చిన తర్వాత పత్రిజీ గారు వచ్చారు. మాది చిల్లర కొట్టు. అయితే చిల్లర కొట్టు అయితే ఎక్కువగా మాకు బిజినెస్ ఉంటది. సెంటర్‌లో వ్యాపారం. మరి సారొస్తున్నాడు. నేను బయటికి రాలేకపోయాను మా షాప్‌లో నుంచి. సారొచ్చి పిరమిడ్ దగ్గర అక్కడి నుంచి వస్తుంటే నేను సార్‌కి ఎదురయ్యాననమాట. ఆహ్, సార్‌తో నడవాలి అంటే ప్లే కార్డ్స్ ఉన్నాయి. అవి పట్టుకోవాలి. అవి పట్టుకుంటే సార్‌తో నడవచ్చనమాట. అందుకని వేరే వాళ్ళ దగ్గర ఆ ప్లే కార్డ్స్ తీసుకొని అంటే అక్కడి నుంచి, అంటే ఎక్కువ మందొస్తారు గాబట్టి ఆ పిరమిడ్ దగ్గర పట్టరు. ఒక స్కూల్‌లో ఏర్పాటు జేశారు మీటింగ్. అక్కడికి అందరం సార్‌తో ప్లే కార్డ్ తీసుకొని సార్‌తో నడుస్తూ ఉంటే సారు కాలు నా కాలికి తగులుతుందనమాట. భయమేస్తుంది. అప్పుడప్పుడే అంటున్నారు, "సార్‌కి కోపం ఎక్కువ, సారు కొడతారు" అని. అయితే ఆ ప్లే కార్డ్ తీసుకొని నడుస్తుంటే నా సారు స్పర్శ నా స్పర్శకి కాలుకి తగులుతుందనమాట. అయినా సరే భయపడకుండా అలా వెళ్తేనండి, ఎప్పుడైతే అలా వెళ్ళానో, వాళ్ళ స్పర్శ ఎప్పుడైతే మనకు తగులుతుందో, మన పాపాలన్నీ గూడా పటాపంచలైపోతాయండి. నాకైతే కాళ్ళు విపరీతంగా నొప్పులు. మరి ఎప్పుడైతే ఆ స్పర్శ తగిలిందో, గురు స్పర్శ నడుస్తూ ఉంటే కాలికి కాలు, అప్పుడప్పుడేనండి. ఒకసారి 2, 3 సార్లు టచ్ అయ్యానన్నమాట. ఎక్కువ సార్లు కూడా కాదు. అయితే ఆ తర్వాత నాకు 2 రోజులకు, 3 రోజులకి అర్థమైంది. హ్మ్. ఈ నొప్పులన్నీ ఎటు పోయినాయండి. ఎన్నో టాబ్లెట్‌లు వేసుకుంటామండి ఈ నొప్పులకి. ఒకసారి విజయవాడలో డాక్టరమ్మ అంది. నాగరాణి అని, ఆమె దగ్గర చూపించుకుంటాం మేము. ఆమె అంది, "అమ్మా, ఎప్పుడు ఇలా ఆ నొప్పులు, ఈ నొప్పులని రాకూడదు" అందామె. అప్పుడు నాకు అర్థమైంది. ఆహా! అని. అయితే ఆ నొప్పులు ఎట్లా పోగొట్టుకోవాలో అర్థం కాలేదు. అయితే ఒక గురువు మన కర్మల్ని కూడా తీసేస్తాడని నాకు అర్థమైంది. ఎప్పుడు తీసేస్తాడు? మనం హ్మ్, విశ్వాసం ఉంచాలి. ఆ గురువు మీద నమ్మకం ఉంచాలి. అప్పుడు మనకి ఏదైతే ఏ కర్మ అయితే ఉందో ప్రారబ్ధ కర్మ, ఆ కర్మను గూడా తొలగిపోతుందని నాకు అర్థమైంది. అప్పుడు అంటే ఏవండీ, నేను పెద్దగా చదువుకోలేదు. పల్లెటూరులో పుట్టి, పల్లెటూరులో పెరిగిన వాతావరణం మాది. అయినా సరే ఎప్పుడైతే గురువుతో ఆహ్,
కొంచెం దూరం నడిచాము. ఆ స్పర్శ వల్ల నా కాళ్ళకు ఉన్న జబ్బంతా గూడా ఆ క్షణమే పోయిందండి. అలా ఒక గురువుని మనము మనసా, వాచ, కర్మణ నమ్మాలండి. ఇదే మనం ఇక్కడ ఉంచవలసింది. సారేం జెప్పాడు? ఎక్కువ సేపు కూర్చోండి, కళ్ళు మూసుకోండి. కూర్చోండి, కళ్ళు మూసుకోండి అని సారు పదే పదే కూర్చోండి, కూర్చోండి, కళ్ళు మూసుకోండి అని. ఎందుకంటున్నాడు సారు కూర్చోండి, కళ్ళు మూసుకోండని? అయితేనండి సారు ఎప్పుడు నో డాక్టర్, నో మెడిసిన్, నో హాస్పిటల్. ఇవి గూడా సారు ప్రతి సందర్భంలో చెప్తూ ఉంటాడు సారు. అయితే సారు పదాలని మనం పట్టుకోవాలండి. సారు పదాలను పట్టుకుంటే మన జీవితం అంతా గూడా ఆనందమేనండి. మాస్టర్స్ నాకు ఆ 2 కళ్ళు ఇన్ఫెక్షనొచ్చి 2 కళ్ళు మూతపడ్డాయండి. ఎందుకంటేనండి, మన గత జన్మల కర్మలు చాలా ఉంటాయి. చాలా కర్మలన్నీ చాలా ఉంటాయి. సంచిత కర్మల బుట్టలో ఉంటాయి. అయితే ఒక కర్మ పోగొట్టుకోవడానికి ఫస్ట్ మనం ధ్యానంలోకొచ్చాము. రెండవ కర్మ కూడా మళ్ళీ ఎంటర్ అవుతుందండి. అయినా సరే మనము ఇప్పుడు కొంతమంది మేము ఫస్ట్ ధ్యానంలోకొచ్చాము. ఈ జబ్బు తగ్గింది. మళ్ళీ వచ్చాయి అని కొంతమంది ధ్యానంలో నుంచి పక్కకు పోయేవాళ్ళు గూడా ఉన్నారనమాట. అందుకే చెప్తున్నా నేను. అయితే అది వచ్చినా సరే మనము ఎట్టి పరిస్థితిలో గూడా మనం ఫస్ట్ ఏదైతే ఒక మంచి అని తెలుసుకున్నామో, మన జీవితాంతము మనము ఈ శరీరంలో ఈ సూక్ష్మ శరీరం ఉన్నంత వరకు, ఈ జీవుడు ఉన్నంత వరకు, ఆత్మ ఉన్నంత వరకు మనము ఆ ఫస్ట్ జరిగిన మంచితోనే మనము కొనసాగించాలండి. నాకు తెలిసిన సత్యం అది. అయితే సారు నో డాక్టర్, నో మెడిసిన్, నో హాస్పిటల్ అంటాడు గదా! నా 2 కళ్ళు నేను హాస్పిటల్‌కి వెళ్ళలేదు. ఈ ధ్యానంతోనే తగ్గించుకోవాలని 2 కళ్ళు మూతపడిపోయినాయండి. నాకు గూడా ఏం అర్థం గాల. 2 కళ్ళు మూతపడిపోయినియి. ఇది ఎట్లా చేయాలి? అని నాకు గూడా కొంచెం ఆలోచన అయిందండి. అయితే సారంటాడు గదా! కూర్చోండి, కళ్ళు మూసుకోండి, కూర్చోండి, కళ్ళు మూసుకోండి అని. ఎక్కువ సార్లు చెప్తూ ఉంటాడు పత్రి సారు. అయితే నేను హాస్పిటల్‌కి వెళ్ళా. ఒక 2, 3 రోజుల తర్వాత ఇంక ఎక్కువైపోయింది అప్పటికే మెడిసిన్ వాడకపోయే వరకు. హాస్పిటల్‌కి వెళ్తే డాక్టర్ అన్నాడు, "అమ్మా ఇంత కళ్ళు 2 ఇలా మూతపడేదాకా ఎందుకు ఇంత చేసుకొనొచ్చావు" అని ఆయన అన్నీ ఒక డ్రాప్స్ రాశారు. ఒక 3, 4 రకాల డ్రాప్స్ రాశాడు. ఒక డ్రాప్స్ ఒక గంట తర్వాత ఇంకొక డ్రాప్స్ అట్లా రాసిచ్చాడనమాట. అయితే అది ఒక రోజంతా వేసుకున్నానండి. నాకేమో ఇదే గుర్తొస్తుంది. నో డాక్టర్, నో మెడిసిన్, నో హాస్పిటల్ అని. ఒక్కరోజు వేసుకున్న తర్వాత నా కళ్ళేమి తగ్గలేదు ఒక్క రోజుకి. అంటే ఆ 2 కళ్ళు బాగా మూతపడిపోయాయండి. అయితే అవి పక్కన పెట్టి చూద్దామని నేను ధ్యానంతోనే తగ్గించుకోవాలి ఈ 2 కళ్ళు కూడా అని నేను రోజుకు 8 గంటలు ధ్యానం చేశానండి. ఉదయం 4 గంటలు, సాయంత్రం 4 గంటలు. అలా ఎప్పుడైతే నేను 8 గంటలు ధ్యానం చేశానో, 3 రోజులు చేశానండి. రోజుకి 8 గంటలు చొప్పున 3 రోజులు కూర్చొని ఏ పని చేయకుండా మరి 2 కళ్ళు మూతపడిపోయినాయి గదా! ఇంక ఏం పనులు చేస్తాం? అలా 8 గంటలు రోజుకి 8 గంటలు ధ్యానం ఎప్పుడైతే చేశానో, మూడవ రోజండి నా 2 కళ్ళు హీలయ్యాయండి. 2 కళ్ళు హీలయినియి నాకర్థమైపోయింది. మూడో రోజు ధ్యానంలో ఇంక హీలయిపోయాయని కళ్ళు తెరిచి చూస్తే గంటకి నా కళ్ళు ఆహ్, తెరవటం మొదలుపెట్టాయన్నమాట. అప్పుడు ఒక 2, 3 గంటల్లో 2 కళ్ళు తెరుచుకున్నాయి. చక్కగా వచ్చినియి. అయితేనండి ఇక్కడ ఒక రహస్యం ఉంది. ఎందుకంటే డాక్టర్సు వాళ్ళకి సర్జరీ చేసిన తర్వాత వాళ్ళు కొంత మెడిసిన్ ఇస్తారు. మనకి ధ్యానంలో అదేమి మెడిసిన్ ఏమి ఉండదండి. అయితే నాకు ఒక ఈ హీల్ అయిన తర్వాత బూజరొచ్చిందండి. కళ్ళు బూజరుగా ఉన్నాయన్నమాట. నేను మా అబ్బాయితో కళ్ళు బూజరుగా ఉన్నాయి అవినాష్ ఎలా అంటే, మా అబ్బాయి అన్నాడు, "చత్వారు ఏమన్నా వచ్చిందేమమ్మా హాస్పిటల్‌కెళ్ళి చూపించుకో" అన్నాడు. కాదు. ఇది చత్వారు కాదు నాకర్థమవుతుంది. అయితే నేను ధ్యానంలో కూర్చొని ప్రశ్న వేసుకున్నా. ఈ బూజర పోవాలి అంటే నేను ఏం చెయ్యాలి? అని ప్రశ్న వేసుకుంటేనండి, నా లోపల నుంచి ఒక మెసేజ్ అండి. పండ్లు తిను అనొచ్చింది. పండ్లు తిను అని. అంటే నేను ఏదైనా ఒకటి తెలిసిందంటే, నేను ధ్యానంలోకొచ్చినప్పటి నుంచి దాన్ని వెంటనే అమలు జేస్తానండి.
అయితే ఆ రోజు నాకు పండ్లు తిను అని మెసేజ్ వచ్చినప్పుడు మా ఇంట్లో ద్రాక్ష ఉందండి. చిన్న ద్రాక్ష తెల్లది. ఆ ద్రాక్ష ఒక పావు కేజీ ఉంది. ఆ మొత్తం ఇంకా తినేసాను. ద్రాక్ష తినేసా. తిన్న తర్వాత ఇంకా 41 రోజు ఉడికిన ఆహారం తీసుకోకుండా పాలతో సహా, పాలు గూడా తాగను. మేము పాలు, కాఫీ, టీ అవేం తాగమండి. అయితే ఉడికిన ఆహారం తినకుండా 41 రోజు పండ్లు తిన్నానండి. ఈ న పండ్లు ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం కడుపు నిండా ఇంకా ఆకలి త తీరేంత వరకు అన్ని పండ్లు, అన్ని రకాల పండ్లు తెచ్చుకొని పండ్లు తినటం మొదలుపెట్టాను. అంటే నా లోపల నుంచి వచ్చింది గదా! పండ్లు తిను అని. ఆ బూజరు పోవాలంటే పండ్లు తినాలి. అప్పుడు ఒక 15 రోజులు పండ్లు తిన్న తర్వాత ఆ బూజరంతా పూర్తిగా పోయిందండి. అలా మనము ప్రతి ఒక్కటి, ప్రతి ఒక్క దానికి మనలోనే ఉందండి. మన లోపలనే ఉంది. అర్థం ఉంది. అయితే ఎప్పుడు మనతో మనం ఉండాలి. మనతో మనం ఎక్కువ సమయం గడపగలిగితే ఆహ్, మనలో నుంచే మనకి సమాధానం వస్తుంది అని నాకు అర్థమైన విషయమండి. అలా ఆ 2 కళ్ళు గూడా నయమయ్యాయి. తర్వాత మా ఇంటి మీద 14, 14 పిరమిడ్ కట్టామండి. అయితే మేము పిరమిడ్ ఓపెన్ రోజు మేడంని సిద్ధా నాగేశ్వరరావు భార్య పద్మావతి మేడము వాళ్ళ అమ్మాయి ప్రశాంతి వాళ్ళు వచ్చి ఓపెన్ చేశారండి. ఆ రోజు బాగా వర్షం పడింది. ఒక 200 మందితో ర్యాలీ చేశాము. తర్వాత పిప్పళ్ళ ప్రసాద్ గారి సంగీత కచేరీ కూడా ఏర్పాటు చేశాం. అయితే మా పిరమిడ్‌లో ఒక 20 నిమిషాలు సారు వర్షం కొంచెం తగ్గిన తర్వాత 20 నిమిషాలు ధ్యానం చేయిచ్చాడు. ధ్యానం చేయిస్తే ఆహ్, ప్రశాంతి మేడంకి ఒక మెసేజ్ వచ్చింది. ఈ పిరమిడు ఐ పిరమిడ్ అంటే కంటికి సంబంధించిన వ్యాధులన్నీ కూడా ఆహ్, తగ్గుతాయి అని మేడంకి ఆ మెసేజ్‌ని అందరికి మేడం చెప్పింది. అలా ఒక గురువుని మనము పట్టుకుంటే ఉత్తమ గురువు, ఉత్తముండు కట్టు యోగ సామ్రాజ్యం. మన గురువు ఉత్తమ గురువు. ఎందుకంటే ఇంత యోగ సామ్రాజ్యాన్ని నిర్మించి మనందరినీ వసుదైక కుటుంబం అని చెప్తూ అందరినీ కలిపి మరి ఇంత ఆనందంగా ఉంచారు అంటే ఆ గురువుగారి యొక్క ఒక జ్ఞానము ఆ జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని మనకు ఏ అన్ని పుస్తకాలు చదివి ప్రతి బుక్ అండి ఎందుకు చదవమంటాడు సారు పుస్తకాలు? పుస్తకాలు చదివితే మనకొచ్చిన అనుభవము, ఆ పుస్తకాలలో యోగులు రాసిన అనుభవము ఒకటవుతుందండి. అది మనం తెలుసుకుంటాం, తెలుస్తది. లేకపోతే కొన్ని కొన్ని సార్లు మనకొచ్చిన అనుభవాన్ని మనమే నమ్మలేము. ఎప్పుడైతే నువ్వు పుస్తకాలు చదువుతావో అందులో ఉంటుందండి. అందుకే సారు అన్ని పుస్తకాల సారాన్ని ఏదైతే ఉందో, అన్ని పుస్తకాల సారం అంతా కలిపి చిన్న కొటేషన్ ద్వారా ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని చిన్న మాటతో మనందరికీ ఏ కష్టం లేకుండా ఒక సులభమైన మార్గాన్ని మనందరికీ ఇచ్చి వెళ్ళారు పత్రి సారు. కాబట్టి మనము మన గురువు గొప్పతనాన్ని మనం ఎంత పొగుడుతూ ఉంటే, ఎంత చెప్పుకుంటా ఉంటే అంత తక్కువండి. ఎంత చెప్పకుండా ఉంటే అంత మన గురువు గొప్ప అందరికీ తెలియజేయాలండి. ఈ ధ్యానాన్ని మనము అందరికి తెలియజేయాలి. నేను 2010లో ధ్యానంలోకొచ్చాను. ఇప్పుడు 2025 ఇప్పటి వరకు కూడా మేము ఎవరైనా ఒక్కరైనా సరే ధ్యానం నేర్పండి అంటే వాళ్ళ ఊరికి వెళ్ళి నేను ధ్యానం నేర్పిస్తాననమాట. అలా ఈ ఈ ధ్యానము మనల్ని ఇంత ఆనందంలోకి తీసుకెళ్తుందండి. ఎందుకంటేనండి ధ్యానం చెయ్యకపోతే ఈ జబ్బులనేవి మన వెంట పడుతూనే ఉంటాయి. మనలోనే ఉంటాయండి. అయితే ఈ ధ్యానం అనేది జబ్బులకసలు కానే కాదండి. జబ్బులకి ఇది ఒక కారణం మాత్రమే. ధ్యానంలోకొచ్చామంటే ఈ జబ్బుండబట్టి మనం ధ్యానంలోకొచ్చామనేది ఇది ఒక చిన్న కారణం మాత్రమేనండి. అయితే నీకు ధ్యానం చేస్తే జ్ఞానమొస్తుంది. ఎలాంటి జ్ఞానము? అంటే చూడండి ఆధ్యాత్మిక జీవితము, ప్రాపంచిక జీవితము చూసేదానికి వేరు వేరుగా ఉంటాయి. కానీ 2 ఒకటేనండి.
నువ్వు ఆధ్యాత్మిక జీవితంలో ఏదైతే తెలుసుకున్నావో అది నీ ప్రాపంచిక జీవితంలో నువ్వు ఉపయోగించుకోవాలి. ఏదైతే ధర్మం అనుకుంటున్నావో ఆ ధర్మాన్ని అందరికీ తెలియజేయాలి. ఏదైతే సత్యం అనుకుంటున్నావో ఆ సత్యాన్ని అందరికీ తెలియచెప్పాలి. అంటే దేవుడికి ఇది దగ్గరగా ఉండే మార్గం అండి. ధ్యానం అంటే ఏదేదో జబ్బులు ఖచ్చితంగా మనం ఒరుగులు దోసట్లో పోసుకొని ఉఫ్ అంటే ఒక్కసారిగా అన్నీ వెళ్ళిపోతాయి గాలికి. అట్లా మనం ధ్యానం చేస్తే మనలో ఉండే ఈ గ్యాస్ ట్రబుల్ కావచ్చు, బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, తలనొప్పి దగ్గర నుంచి క్యాన్సర్ వరకు ఏ జబ్బునైనా సరే మనం పోగొట్టుకోవచ్చు. కానీ ధ్యానం చేస్తే జ్ఞానము మనము ఎలా జీవించాలో తెలుస్తుంది. ఎందుకంటేనండి మేము ధ్యానం చేయకముందు ఉదయం 5 గంటలకు షాప్ తీస్తే అర్ధరాత్రి 2 అయ్యేదండి. అంటే ఎలా జీవించాలో మాకు తెలియలేదు. ఇదేనేమో జీవితము అని అలా ఉండేవాళ్ళం. ధ్యానం చేశాక అర్థమైంది. ఇలా జీవించటం కరెక్ట్ కాదు. ఇప్పుడు అదే షాపు ఉదయము 8:30కు తీస్తే రాత్రి 8:30, 9కి మూతేస్తాం. అంటే ధ్యానం చేయకపోతే జీవించే విధానం తెలీదు. ఇది ఒక గ్రుడ్డి జీవితం అండి. ధ్యానం చేయకముందు మేము 40 సంవత్సరాలు జీవించాము. ఈ 40 సంవత్సరాలు గూడా ఒక గుడ్డి జీవితము అని ఎప్పుడనిపిచ్చింది? ధ్యానం చేసిన తర్వాత నాకు తెలిసింది. అలా ఈ ధ్యానాన్ని మనము ఎప్పుడూ అందరికీ పంచుతూనే ఉండాలండి. ధ్యానం చేస్తే అటు 7 తరాల వాళ్ళు, ఇటు 7 తరాల వాళ్ళు పునీతులవుతారని గురువులు చెప్తూ ఉంటారు. అయితే ఒకసారి నేను ధ్యానంలో కూర్చొని అంటే విజయవాడలో చిన్న ఫంక్షన్‌కెళ్ళాము. అక్కడ ఆహ్, ఆళ్ళందరూ స్నానం చేస్తుంటే నేను అలా కళ్ళు మూసుకొని బెడ్ మీద పడుకొనుంటే పత్రిజీ గారు వచ్చి లే అన్నారు. నాకు భయమేసింది. సార్ లే అన్నారు ఏందని. అంటే మన సినిమాలో చూపిస్తుంటారు గదండీ! సూక్ష్మ శరీరాన్ని అలా లేపుతూ ఉంటారు వాళ్ళు. కెమెరాతో. అట్లా నా లోపల నుంచి సూక్ష్మ శరీరం బయటికి వచ్చింది. సార్ అంటున్నాడు, "వీళ్ళకి ధ్యానం జెప్పు" అంటున్నాడు. ఏవండీ నాకైతే అక్కడ ఆకారాలు అయేమి కనపడలేదు గానీ, అక్కడ 3 ఆత్మలు నా ఎదురుగా కూర్చొని ఉన్నవని నాకు అర్థమవుతుందండి. అయితే వాళ్ళకి ధ్యానం సార్ ముందు ధ్యానం అంటే భయమే గదండీ! అయితే సారుకి ఏం జెప్పాలి సార్ అంటే, "నువ్వు తెలుసుకున్నదే చెప్పు" అంటున్నాడు పత్రి సారు. అలా నేను తెలుసుకున్న సత్యాన్ని ఎప్పుడైతే ఆ 3 ఆత్మలకి నాకున్న జ్ఞానము ఎప్పుడైతే వాళ్ళకి నేర్పించానో, ఆ 3 ఆత్మలు గూడా పైకి వెళ్ళిపోయాయి. ఎప్పటినుంచి ఉన్నాయో తెలీదు. అలా మనతో మన ద్వారా ఏమి జరగాలో అది గురువులు మనకు కనపడకుండా జరిపిస్తూ ఉంటారు. ఎందుకంటే మాస్టర్స్ మనం ఎందుకు ధ్యానం చెప్పాలి అంటే, మన ద్వారా వచ్చే వాళ్ళందరూ ఆగిపోతారు. అందుకని మనం ఎవరు కొత్త వాళ్ళు కనపడితే వాళ్ళకి ధ్యానం నేర్పిస్తూ ఉండాలి. అంటే మన ద్వారా వచ్చే వాళ్ళందరూ ఎంతమంది చెప్పినా వాళ్ళు రారండి ధ్యానంలోకి. మా ఊర్లో ఒకామెకి 30 మంది చెప్పారు. ఆమె ధ్యానంలోకి రాలేదు. నేను 31వ దాన్ని. నేనెప్పుడైతే ఆమెకి ధ్యానం జెప్పానో, ఆమె ధ్యానానికొచ్చింది. ఆమె అంతకుముందు థైరాయిడ్ వాటన్నిటికి ఆపరేషన్ చేయించుకోవాలని రెడీగా ఉందామె. అయితే నేను వేరే ఊర్లో సప్తాహం అయితే మేడం వచ్చింది. ఆమెను 7 రోజులు తీసుకెళ్తే కరెక్ట్‌గా ఆమె 7 రోజులు నాతో వచ్చింది. 7 రోజుల్లో ఆమెకి థైరాయిడు, గర్భసంచి దగ్గర ప్రాబ్లమ్స్ ఉందో అవన్నీ గూడా పోయినియండి. ఆమె మళ్ళీ ఫస్ట్ ఏ డాక్టర్ అయితే చెప్పాడో, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్లి ఆమె చూపించుకుంటే ఏమీ లేవు. ఇంకా ఆపరేషన్ గూడా ఏం లేదు. ఆమె ఇప్పటికి గూడా రోజుకి 5 గంటలు ధ్యానం చేస్తుందండి ఆమె. రోజుకి ఉదయం జేస్తుంది. మళ్ళీ 11 గంటలకు పిరమిడ్‌కొస్తుంది. అంటే పిరమిడ్ శక్తి పత్రిజీ గారు చెప్తూ ఉంటారు గదా! పిరమిడ్ శక్తి 3 వంతులు అధికమని జెప్తుంటాడు సారు. మనం సారు చెప్పినయన్నీ గూడా చెక్ చేసుకుంటుండాలండి. ఈ ప్రాపంచిక జీవితంలో గురువు ఏదైతే చెప్పాడో అది మనం చెక్ చేసుకుంటూ ఉంటే 100% మనకు తెలుస్తుందనమాట. అయితే వేరే ఒక టీచరనమాట. ఆ అమ్మాయి హిందీ టీచరు. వాళ్ళు నెల్లూరులో ఉంటారు. ఈ మధ్య జరిగిన సంఘటనండి ఇది. చెప్పాను గదా! నేను అందరికి ధ్యానం జెప్తూ ఉంటా గదా! ఆ అమ్మాయి కూడా ఎన్నో సార్లు "అమ్మాయి ధ్యానానికి రామ్మా" అని నేను ఎన్నో సార్లు చెప్పేదాన్ని. ఆ అమ్మాయి గూడా ధ్యానం చేస్తుంది. అయితే వాళ్ళ ఇంట్లో నలుగురండి. ఇద్దరు పిల్లలు, ఇద్దరు పెద్దవాళ్ళు. నలుగురికి సమస్యలండి. అయితే ఈ సమస్యలు పెద్దవాళ్ళకి వస్తే
పిల్లల్ని చూసుకోవటం కష్టం అవుద్ది. చిన్న పిల్లలనమాట. ఆ అమ్మాయికి మద్రాసులో ఏం చెప్పారంటే, "అమ్మ నీకు గర్భసంచిలో పూత ఉంది. అది ముదిరితే క్యాన్సర్ అవుతుంది. నువ్వు ఆపరేషన్ చేపించుకో" అని చెప్పారు ఆ అమ్మాయికి. అయితే ఆ అమ్మాయి ఏం చేసిందంటే నాకు ఫోను జేసి, "ఆంటీ ఇలా చెప్పారు. మరి నేనైతే ధ్యానంతోనే తగ్గించుకోవాలి అనుకుంటున్నాను. ఆంటీ ఏం జేయాలి?" అంది. అంటే నేనేం జెప్పానంటే, స్విచబుల్ టాబ్లెట్స్ మాస్టర్సు ఒక ఫోను నంబర్‌లిచ్చానండి. ఒకటో, రెండో నంబర్‌లిస్తే జీకే సార్ దగ్గర ఉంటారు కదా వాళ్ళు. వాళ్ళ ఫోను నంబర్‌లిస్తే ఆ అమ్మాయి వాళ్ళతో ఫోను జేసి మాట్లాడితే, ఆ అమ్మాయి కౌన్సెలింగ్‌కి ఒక మేడమ్‌ని అరేంజ్‌మెంట్ చేశారనమాట వాళ్ళు. ఆ అమ్మాయి ఆ మేడం చెప్పినట్టే చేస్తుంది. ఇంక తగ్గలేదు. ఆ అమ్మాయికి సంక్రాంతి ముందు వెళ్తే వాళ్ళేం చెప్పారంటే, సంక్రాంతి వెళ్ళిన తర్వాత అమ్మాయికి అపాయింట్‌మెంట్ ఇచ్చారు. "ఆ రోజు రామ్మా! నీకు చెక్ చేసి అవసరమా ఖచ్చితంగా అవసరమే ఆపరేషను. ఆ రోజు చెప్తాము ఎప్పుడు మీకు ఆపరేషన్ చేసేది" అన్నారు వాళ్ళు. అంటే అప్పుడు ఆ అమ్మాయి ఇలా ధ్యానం నేను నన్నడిగింది. ఇలా చెప్పారు డాక్టర్లు అంటే నేనేం చెప్పానంటే, "అమ్మ ఈ గోలంతా ఎందుకు? శుభ్రంగా ఆపరేషన్ చేపించుకో అమ్మాయి" అన్నా నేను. "నిజంగా మేడం" అలా చెప్పేసా. అమ్మాయి అంది, "లేదు ఆంటీ నేను ధ్యానంతోనే తగ్గించుకోవాలా ఆంటీ" అంది ఆ అమ్మాయి. సరే అని ఆ అమ్మాయికి ఒక మేడంని కౌన్సెలింగ్‌కి ఏర్పాటు చేశారు సారోళ్ళు. అయితే ఆ మేడం చెప్పినట్టే పాపం ఆ అమ్మాయి అన్నీ చేస్తుంది. ఇంకా తగ్గలేదనమాట. ఒక సందర్భాన్ని క్రియేట్ చేస్తే గాని మనకు అర్థం కాదనమాట. అప్పుడు ఆహ్, ఇంక లాస్ట్‌లో ఒక మేడం జెప్పిందట, "అమ్మా! నువ్వు పౌర్ణమి ముందు 3 రోజులు, పౌర్ణమి తర్వాత 3 రోజులు, మధ్యలో పౌర్ణమి 7 రోజులు మనకు ఒక పండుగ. అనంతమైన శక్తి 7 రోజుల్లో వస్తుంది" అని సారు ఎన్నో సార్లు చెప్పాడు. కొన్ని కొన్ని సందర్భాలలో. అయితే ఆ అమ్మాయికి మేడం ఏం జెప్పిందంటే, "అమ్మా! నువ్వు ఏదైనా ఒక పిరమిడ్‌లో పౌర్ణమి ముందు 3 రోజులొస్తుంది గదా! అక్కడ నిద్రబొమ్మంది. పడుకోమని జెప్పింది. ఒక పిరమిడ్‌లో పడుకో నువ్వు. తర్వాత మాట్లాడదామని అమ్మాయికి చెప్పిందనమాట. చెప్తే ఆ అమ్మాయి ఫోను జేసి, మా ఇంటి మీద పిరమిడ్ కట్టాం గదా మాస్టర్స్. అయితే ఆ అమ్మాయి అంది, ఇప్పుడు నిన్న సంక్రాంతికి చూడండి కరెక్ట్‌గా ఆ అమ్మాయికి టీచర్ గదా! సెలవులు సంక్రాంతికి. అయితే ఆ అమ్మాయి అంది, "ఆంటీ మీ పిరమిడ్‌కొచ్చి నేను 3 రోజులు పడుకుంటాను ఆంటీ" అంది. "ఓకే అమ్మా పడుకో" అని చెప్పా. ఆ అమ్మాయి వచ్చి 3 రోజులు ఆ అమ్మాయికి తోడుగా మా కోడలు, నేను మేమందరం గూడా పడుకున్నాము. ఆహ్, ఆ అమ్మాయి 3 రోజులు పౌర్ణమి రోజు గూడా వచ్చిందండి. నేను వేరే ఊరెళ్ళున్నాము. అయినా వచ్చింది ఆ అమ్మాయి. అంటే ఒక పట్టుదల అలా ఉండాలండి. మనం ఉన్నా లేకపోయినా మేడం ఏం జెప్పిందో అదే పట్టుదలగా మనం చెయ్యాలి. అయితే ఆ అమ్మాయి నేను లేకపోయినా సరే వచ్చి మా పిరమిడ్‌లో పడుకుంది. మొత్తం 4 రోజులండి. పౌర్ణమి ముందు 3 రోజులు, పౌర్ణమి రోజు 4 రోజులండి. 4 రోజులు పడుకొని ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. మద్రాసులో డాక్టర్లు ఏదైతే ఆ అమ్మాయిని రమ్మనమని ఏ డేట్ అయితే అపాయింట్‌మెంట్ ఇచ్చారో, ఆ డేట్‌కి ఆ అమ్మాయి వెళ్ళింది. వెళ్తే ఆ అమ్మాయికి టెస్ట్ జేసి, "నీకు ఏ జబ్బు లేదు. నార్మల్‌గా ఉంది" అని డాక్టర్లు చెప్పారండి. వాళ్ళు చిన్న ఇన్ఫెక్షన్ ఉందని 3 రోజులకి ఒక టాబ్లెట్‌లు కొన్నిచ్చారంట. 3 రోజులకి ఎన్ని పడితే అన్ని. తర్వాత ఆ అమ్మాయి ఆనందం తట్టుకోలేక, అమ్మాయి మద్రాసు నుంచి వస్తూ బస్‌లో నుంచే నాకు ఫోను చేసిందండి. ఆంటీ నేను పిరమిడ్‌లో 4 రోజులు పడుకున్నందువలన నాకు ఏదైతే గర్భసంచి ప్రాబ్లమ్ ఉందో అదంతా పోయింది. అంతా నార్మల్‌గా వచ్చింది అని అమ్మాయి నాకు ఫోను చేసి అంటే చూడండి గురువులు వాళ్ళు అన్నీ చెక్ చేసి, అనుభవం ద్వారా తెలుసుకొని, ఒక మాటని మనకు చెప్పినప్పుడు, మనము దాన్ని పాటించాలండి. పత్రిజీ గారు నోటి నుంచి ఏదైతే వచ్చిందో చూడండి, కూర్చోండి, కళ్ళు మూసుకొని ఎందుకంటారు సారు, ఏదైనా బాగలేనప్పుడు ఎక్కువ సమయం కూర్చోవాలి. మనం హాస్పిటల్‌కెళ్తాము. ఎన్నెన్ని గంటలు వెయిట్ చేస్తామండి అక్కడ. అపాయింట్‌మెంట్ ఇచ్చినా గూడా ఎన్నెన్ని గంటలో వెయిట్ చేస్తాం. ఒక రోజంతా టైం వేస్ట్ అయిపోతుంది. అలా మనము పని చేయకుండా ఒక రోజంతా అలా కూర్చోవాలండి. అందుకే సారు గురువులండి ఒక చిన్న మాటే, ఆ చిన్న మాట పట్టుకుంటే దాని అర్థము, పరమార్థము మనకు తెలుస్తుందండి. కూర్చోండి, కళ్ళు మూసుకోండి. కూర్చోండి, కళ్ళు మూసుకోండని పత్రిజీ గారు ఎన్నో సార్లు మనకి
కడతాల్ ధ్యాన మహాచక్రానికి వెళ్ళినప్పుడు సారు నోటి ద్వారా వింటాం మనం. నవ్వొస్తుంది సారు అనేటప్పుడు, కూర్చోండి కళ్ళు మూసుకోండి అని అనేటప్పుడు మనకు నవ్వొస్తుంది అనమాట. అలా గురువు ఏదైతే చెప్పాడో అది దాన్ని మనము నిత్యము ఎరుకతో గమనించగలిగితే గురువు చెప్పింది 100% కరెక్ట్ అని మనకు అర్థమవుతుందండి. అలా మన జీవితాన్ని మనము చక్కగా ఆనందంగా జీవించగలుగుతాం. ధ్యాన శాస్త్రము అంటే జీవిత శాస్త్రం అండి. ఇప్పుడు భగవద్గీతలో సారము, భగవద్గీత పుస్తకం పేరు ఏం రాశాడు? శ్రీమద్ భగవద్గీత విజ్ఞాన సారము. చూడండి ఎంత బాగుందో సారము. ఏదైతే ఉందో 104 శ్లోకాలతో భగవద్గీత మనకు బుక్ అందించారండి. గురువు పత్రిజీ గారు. సారు శరీరంతో లేకపోయినా సరే మనల్ని ఎక్కడా ఇబ్బంది పడకుండా 700 శ్లోకాలు నేర్చుకోవాలంటే అది అందరికీ సాధ్యమయ్యే పని కాదండి. అందుకని 104 శ్లోకాల ఒక బుక్కుని ఇచ్చి అందులో ప్రతి చిన్నదానికండి ప్రాపంచిక వివరణ కూడా ఇచ్చారండి. అందుకని నేనైతే ఆ బుక్కుని 5 సార్లు చదివానండి. ఆ భగవద్గీత విజ్ఞాన సారం ఏదైతే ఉందో ఆ తీపి ఏ తీపికి సరిపోదండి. అంత తీయగా ఉంటుంది ఆ బుక్కు. సారు 104 శ్లోకాల బుక్కు అంత తీయగా ఉంటుంది. మా పిరమిడ్ దగ్గర ఒక 30 మంది మహిళలు వస్తారండి. నేను ఆ భగవద్గీత బుక్కు శ్లోకం చదివి, అర్థం చదివి వాళ్ళకి నేను భగవద్గీత శ్లోకాలు చదివి వాళ్ళకి వివరణ ఇస్తానండి. మరి అలా మనం సార్ అంటాడు భగవద్గీత కించిత్ గీత గంగాజల లవ కణికాతీత. అంటే భగవద్గీతను ఒక్క శ్లోకం చదువుకున్నా, మరి గంగాజలం ఒక్క బొట్టు సేవించిన, అంటే గంగాజలం అంటే కాశీ జలం కాదండి, కాస్మిక్ ఎనర్జీ. అది సేవించిన పైన చర్చలు ఉండవు అంటాడు సార్. మనం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చర్చలు ఉండవు, నువ్వేం చేసి వచ్చావు భూమి మీదకి వెళ్ళి అనే చర్చలు ఉండవు అంటున్నాడు సారు. కాబట్టి పత్రిజీ గారు ఏదైతే చెప్పారో అది మన అందరం పాటించాలండి. శాకాహార జగత్ అన్నాడు, ధ్యాన జగత్ అన్నాడు సారు, పిరమిడ్ జగత్ అన్నాడు. ఇలా సారు మనకు అన్ని మాటలు చక్కని వివరణతో మనం ఎటువంటి ఇబ్బంది పడకుండా ఆనందంగా జీవించడానికి ఏ మార్గం అయితే ఉందో ఆ మార్గాన్ని మనకి సారు తెలియజేశాడు. ఆ మార్గంతో మన అందరము ఆనందంగా ఉంటామండి. ఈ మార్గం అంటే మనము భగవద్గీతలో కృష్ణుడు కూడా అదే చెప్తాడు. నువ్వు ఏ పని అయితే చేస్తే ఆ పనికి ఏ కర్మలు అంటావో ఆ పని చెయ్యాలి అంటాడు. ధ్యానం చేస్తే ఇది పుణ్యకర్మ. అంటే నోరుతో మాట్లాడేది లేదు, కళ్ళతో మరి సార్ అంటాడు కదా పత్రి సారు, చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు అని. అలా మనం కళ్ళు మూసుకున్నప్పుడు ఏది కనపడదు. తర్వాత చేతులు కట్టేస్తాము, కాళ్ళు కట్టేస్తాము. నువ్వు ఎప్పుడైతే కళ్ళు మూసుకొని నీ శ్వాసతో నువ్వు అనుసంధానమై నీ లోపలికి నువ్వు అనుసంధానం అయిపోతావు, ఆ పనికి నీకు ఏ కర్మలు ఉండవు. అదే అంటాడు కర్మణ్య కర్మయ పశ్యేత్ అకర్మణిచ కర్మయ సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృష్ణ కర్మ కృత్ అంటే చేయవలసిందంతా చేసేసి పొందవలసిందంతా పొందిన వాళ్ళు శ్రీకృష్ణ భగవానుడు, వేదవ్యాసుల వారు. అయితే కర్మణ్య కర్మయ పశ్యేత్ అకర్మణిచ కర్మయ అంటే మరి కర్మ అంటే పని, అకర్మ అంటే ఏం పని చేయకుండా ఉండదు. అంటే నువ్వు ఏ పని చేస్తే ఆ పనికి ఏ కర్మలు అంటవో ఆ పని చెయ్యి అంటాడు. అంటే ధ్యానం అనేది ఒక పుణ్యకర్మ, ఇది కూడా పనేనండి. అందుకని సారు అన్ని పుస్తకాలు చదివి ఆ సారాన్ని మనకు ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని, ఈ శ్వాసను గమనిస్తూ ఉంటే నువ్వు అన్నిటినీ గమనిస్తావండి. లేకపోతే అన్నిటినీ నువ్వు గమనించవు. నువ్వేదైతే మాట్లాడతావో అదే కరెక్ట్ అనుకుంటాను. ఎదుటి వ్యక్తి మాటలను పట్టించుకోవు. ఎదుటి వ్యక్తి ఏం చెప్తున్నాడో నువ్వు సరిగా వినవసలు. ఎప్పుడైతే నువ్వు శ్వాసను గమనిస్తూ 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 నీ లోపలికి వెళ్తూ ఉంటావో అన్నిటినీ గమనిస్తావు. అన్నిటినీ గమనించినప్పుడు అసలు వాళ్ళు ఎదుటి వ్యక్తి ఏం చెప్తున్నాడు, మనం ఏమి వింటున్నాము అని నీకు అర్థమవుతుంది. అలా ఈ ధ్యానం అనేది పుణ్యకర్మ. ఈ ధ్యానం ఎంత చేస్తూ ఉంటే
ఎంత చేస్తూ ఉంటే, ఎంత మన లోపలికి మనం వెళ్తూ ఉంటే, నీకు ప్రాపంచిక జీవితంలో కూడా జరిగే సంఘటన పట్ల నీకు ఎలా చెయ్యాలి, ఏం చెయ్యాలి, మరి ఇది ఈ పని ఇలా చేస్తే ఎలా ఉంటుంది అని నీ లోపల నుంచి నీకే మెసేజ్‌లు వస్తాయండి. అలా మనం అంతరాత్మ ప్రబోధం గూడా వినొచ్చు. అంటే ఎక్కువ సమయము మన ఖాళీ సమయం అంతా గూడా బయట విషయాలకు వెళ్ళకుండా మనము ధ్యానం చేసుకుంటే, ధ్యానము ఎంత చేస్తే అంత మనకు ధ్యానం అంటేనే ఆనందం అండి. ఈ ఆనందాన్ని మనం అనుభవిస్తూ ఇతరులకి కూడా మనకి ఎవరు కనపడితే కొత్త వ్యక్తికి మనము ధ్యానం నేర్పాలి. మరి ఈ ధ్యానంతో మన జీవితాలను కూడా ఆనందంగా ఉంచుకోగలం మాస్టర్స్. మరి ఈరోజు నాకిచ్చిన సమయంలో నేను ఈ ధ్యానం గురించి, మన గురువు గారి గొప్పతనం గురించి నేను తెలుసుకున్న సత్యాన్ని మాత్రమే నేను మీకు తెలియజేశాను మాస్టర్స్. ఓకే అమ్మా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వల్లి గారు, వల్లి గారు, థ్యాంక్ యూ. అది స్టాప్ చేయండి. సూర్యకుమారి గారు, నాకు మేడం నమస్తే అండి. ఆప్ చేయండి, మాట్లాడుదురు నన్ను. సూర్యకుమారి గారు ఆఫ్ చేస్తున్నాను, రికార్డింగ్ ఆఫ్ చేస్తాను. ఆప్ చేయండి.